హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా డిఫరెంట్గా రాగి పిండితో ఉప్మాని ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, ఎర్రగడ్డ తరుగు 1 కప్పు, అల్లం తరుగు అంగుళం ఇంచు, 2-3 పచ్చిమిర్చి తరుగు, 1 టమాటో తరుగు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు బాణీలో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఉప్మా తినమంటే ఉప్మానా అని అంటారు. ఉప్మా తినరు చాలామంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఉప్మా చేసి పెడితే వాళ్ళు కూడా తినడానికి కొంచెం ఉమ్మట పడతారు. ఎందుకంటే ఎవరికి ఉప్మా నచ్చదు కాబట్టి ఇలా రాగి పిండితో హెల్తీగా ఉప్మా చేసుకున్నామంటే చాలా ఇష్టపడతారు. పిల్లలు కూడా తింటారనమాట. పొట్టి మిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగనీకూడదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో వేసేసుకుందాం. టమాటో కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా. ఎప్పుడు ఉప్మాలో మామూలుగా మనం రవ్వ ఉప్మా తినమంటే చాలా మంది తినరు, ఎందుకంటే ఇష్టపడరు అనమాట. దాన్ని రాగి పిండితో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం 1/2 ఇంచు అల్లం తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వ 1 కప్పు, 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మసాలాలోనే మనము దాంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పక్కన నీళ్ళు వేడి చేసి పెట్టాం కదా, చల్ల నీళ్ళు వేయకూడదు, వేడి నీళ్ళే వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2.5 కప్పు అయితే నీళ్ళు పట్టాయి. ఇలా కాంచి పెట్టుకున్న నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకోకుండా బాగా నిదానంగా కలుపుకోవాలన్నమాట.
మీకు ఇంకా కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే మరికొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళు సరిపోలేదు, అందుకనేసి ఇంకా ఒక కప్పు నీళ్ళు వేసేసుకున్నాను. ఉండలు లేకోకుండా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెంట్ వచ్చేసింది కదా. మంచిగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రాగి ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్ది కొత్తిమీర వేసేసుకొని మరోసారి కలిపేసుకున్నాం. ఇందులోకి సాంబార్ కానీ, శనగిత్తనాల చట్నీ కానీ, పప్పుల చట్నీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే శనగిత్తనాల చట్నీ తీసుకున్నాను. హెల్తీగా ఉంటుంది. అలాగే ఉప్మా తినని వారు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారంటే అస్సలు విడిచిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది రాగి ఉప్మా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. అలాగే పిల్లలే కాదండి, పెద్దలు కూడా తింటారనమాట. హెల్తీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.